చదువు ఎందుకు ముఖ్యం? తెలుగు మోటివేషనల్ స్టోరీ, మోరల్ స్టోరీ. చదువు ఇది ఒక దీపం లాంటిది. అది ఉంటే చీకటి పోతుంది. కానీ చాలామంది ఇప్పటికీ చదువును అంతగా ముఖ్యంగా భావించడం లేదు. కొంతమంది అనుకుంటారు, పని చేస్తే సరిపోతుంది, చదువు అవసరమా? కానీ ఒక చిన్న కథ వినండి. మీరు దీని తర్వాత వేరే విధంగా ఆలోచిస్తారు. ఇది రాజు కథ. రాజు ఓ పేద కుటుంబంలో పుట్టినాడు. అతని తండ్రి ఒక చిన్న టీ అంగడి నడుపుతుంటాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడటమే వారి జీవితం. కానీ రాజుకి మాత్రం పెద్ద కలలుండేవి. అతనికి స్కూల్ చాలా ఇష్టం. కొత్త విషయాలు నేర్చుకోవాలని కలలు కనేవాడు. కాని ఇంట్లో పరిస్థితులు అనుమతించలేదు. మనం పనికే పుట్టాం, చదువుకుని ఏం చేస్తావు? అని అతని తండ్రి అన్నాడు. రోజులు గడిచాయి. రాజు స్కూల్ మర్చిపోయి పూర్తిగా పనిలో నిమగ్నమైపోయాడు. కాని ఓ రోజు ఒక గురువు రాజును గమనించారు. రాజు, నువ్వెందుకు స్కూల్ రావటం లేదు? అని అడిగారు. రాజు తండ్రి అనుమతించటం లేదని చెప్పాడు. ఆ గురువు రాజు తండ్రిని కలిశారు. మీ కొడుకు చదవాలనుకుంటున్నాడు, ఎందుకు అడ్డుకుంటున్నారు? అని అడిగారు. రాజు తండ్రి అసంతృప్తిగా నవ్వి, చదువుతో ఏమి లాభం? పని చేయడం నేర్చుకుంటే చాలని భావిస్తున్నాను అని అన్నాడు. ఆ గురువు ఒక చిన్న లేఖ రాసి ఇచ్చారు. దీనిని చదవండి అని చెప్పారు. కానీ రాజు తండ్రికి చదవడం రాదు. ఆ సమయంలోనే అతనికి ఒక నిజం అర్థమైంది. చదువు లేకపోతే మనం ఎదగలేం. ఎదుటివాళ్లపై ఆధారపడాలి. చదువుతేనే మనకు స్వాతంత్ర్యం వస్తుంది. ఇదే నిజం. చదువు అనేది మన జీవితాన్ని మారుస్తుంది. అది మన ఆలోచనా విధానాన్ని మారుస్తుంది. మంచి అవకాశాలను తెస్తుంది. కాబట్టి చదువును నిర్లక్ష్యం చేయకండి. అది భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు మీరే చెప్పండి, చదువు అవసరమా? ఆ రోజు నుంచి రాజు స్కూల్ వెళ్లటం ప్రారంభించాడు. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు.